హలో అండి, ఈరోజు మంచి రెసిపీతో వచ్చాయండి. అదేనండి పుదీనా. నా స్టైల్ ఎలా చేస్తాను చూపిస్తాను. హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునేలాగా. ఫస్ట్ అయితే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, టమాటాలు వేసి ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువగానే పుదీనా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లోకి అయితే నేను గీ అన్న వేసుకోవచ్చు, ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న మసాలా అయితే వేసుకోవాలన్నమాట. నేను సింపుల్గా కొంచెం అంటే ఎక్కువ మసాలా లేకుండా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే సింపుల్గా ఎక్కువగా వేయకుండా కొంచెం వేసుకొని అందులో జీడిపప్పు మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు కూడా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఇది వేసుకుని మంచిగా వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వెయిట్ చేసి దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని ఆ పసుపు వేసిన తర్వాత దీంట్లోకి అయితే రైస్ అయితే వేసుకోండి. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇది కూడా మంచిగా కలిపేసుకొని ఆయిల్ అంటే సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేపనిచ్చుకోవాలన్నమాట. దీంట్లోకి మనం రైస్ అయితే 1 గ్లాస్ తీసుకున్నామండి. 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా తొందరగా అవ్వాలనుకుంటే వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఉప్పు సరిపోయిన వేసుకొని దాంట్లో కొంచెం గరం మసాలా, దాంతోపాటు బిర్యానీ మసాలా లైట్గా అయితే వేసుకున్నానండి, ఎక్కువ కాదు. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం లైట్గా పుదీనా కూడా వేసుకొని ఇది దగ్గర పడి మంచిగా ఉడికేంత వరకు స్లో ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. మీకు తెలుసు కదా క్వాంటిటీ ఎలా చేసుకోవాలో అలా చేసేసుకోండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా అయింది. దీంట్లో చికెన్ కర్రీ చేశాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.